బీఆర్ఎస్ పార్టీ పనైపోయిందా? నమ్మిన నాయకులు ఒక్కొక్కరుగా పార్టీని వీడడం కేసీఆర్లో భయం పెంచిందా? సీఎం రేవంత్ వ్యూహాలతో గులాబీ నేతల్లో భయం పట్టుకుందా? ఎప్పుడు ఎవరు పార్టీ నుంచి పోతారో తెలియక కేటీఆర్ టెన్షన్ పడుతున్నాడా? చేవెళ్లే సభలో కేటీఆర్ నమ్మిన నేతలే మోసం చేశారంటూ కన్నీరు పెట్టుకున్నాడు కూడా. నేను ఓతలేనంటే నేను ఓతలేను, నేను మంచోని అంటే నేను మంచోని, నేను పిచ్చోళ్ళకి ఇద్దరు నమ్మిన. ఏం చేస్తాం? నమ్మి ఇద్దరు అద్భుతమైన స్పీచ్లు ఇస్తే గెలిచిపోయినాం. ఇంకేముంది, మళ్ళా పార్లమెంట్ గెలిచిపోయినాం అనుకున్నా. నేను చూస్తే 15 రోజుల తర్వాత సీన్ కట్ చేస్తే ఈయన మల్కాజ్గిరి అభ్యర్థి, ఆయన చేవెళ్ళ అభ్యర్థి కాంగ్రెస్. ఏమైందిరా అయ్యా అంటే ఇద్దరు పత్తలేరు. ఇప్పుడు మా అక్క అడుగుతుంది నన్ను పక్కకెళ్ళి, చాలా మంది మా వాళ్ళు ఏమనుకుంటారు ఎరికైనా మీకు అన్నది. ఏందక్క అంటే రంజిత్ రెడ్డి పోయిండు అంటే చెప్పగానే పోతాడు ఆ కేటీఆర్కి అనుకుంటున్నాను అని చెప్తుంది అక్క. నాకు చెప్తే పార్టీలకి వెళ్ళి నన్ను ఓనిస్తానా? ఎట్లా ఓనిస్తా నేను? ఇంకొక మాట మాత్రం మా తమ్ముడు ఆనంద్ అన్నాడు, ఇక మిగతా మిత్రులు కూడా అన్నారు. ఒక మాట మాత్రం నేను మీకు ఇస్తున్నా. నేను 2018లో ఆనాడు విశ్వేశ్వరరెడ్డి గారు ఆ రాజకీయాల్లో లేనప్పుడు రాజకీయాల్లోకి పట్టుబట్టి తీసుకొచ్చింది నేను. ఆయన ఇంటికి పోయి 14లో ఆయన ఇంటికి పోయి నువ్వు రావాలా, నీలాంటి చదువుకున్న వాళ్ళు కావాలి రాజకీయాల్లో అని తీసుకొచ్చిన. మొత్తానికి పార్లమెంట్ ఎన్నికలు బీఆర్ఎస్ కు సవాల్ విసురుతుందని రాజకీయ నేతలు మాట్లాడుకుంటున్నారు. గులాబీలో స్వేచ్ఛ లేదని, జై హుజూర్ అంటేనే గౌరవం అని బాహటంగానే చెబుతున్నా 10 సంవత్సరాలు పార్టీలో మరి ఎలా ఉన్నట్టు? పదవి కోసం పార్టీలు మారుతూ నియోజకవర్గ ప్రజలకు కార్యకర్తల కష్టాల నమ్మకం కన్నా సొంత ప్రయోజనాలు ముఖ్యం అనుకుంటున్న నాయకులకు ప్రజలు ఎప్పుడు గుణపాఠం చెబుతారు? తెలంగాణ రాజకీయాల్లో ఆపరేషన్ ఆకర్ష్ పెద్ద ప్రకంపనలే రేపుతోంది. సీఎం రేవంత్ చదరంగాన్ని కేసీఆర్ గట్టిగానే జవాబిస్తారా? కడియం శ్రీహరి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన కొద్ది గంటల్లోనే దేశవ్యాప్తంగా మైనార్టీలపైన దళితులపైన జరుగుతున్న దాడులను అడ్డుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని కవికే కాదు, మీరందరి సమక్షం మీరందరి నాయకత్వం సాధ్యమవుతుంది, లౌకికవాదాన్ని నిలబెట్టుకోవడానికి వీలవుతుందనే ఆలోచనలో భాగంగా కేసీఆర్ రాజయ్యను తీసుకొచ్చి వరంగల్ ఎంపీ సీటు ఇస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే గులాబీ బాస్ రాజకీయ చతురత అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. రాజకీయ విశ్లేషకులు రాజకీయ చాణక్యుడని, అపర మేధావి అని ఎందుకంటారో కొన్ని గంటల్లోనే రుజువు చేశాడు. ఈ వ్యూహంతో గులాబీ నేతల్లో కొత్త జోష్ను తీసుకొచ్చాడని, త్వరలో పెట్టే పబ్లిక్ మీటింగ్తో మరింత ఉత్సాహాన్ని తీసుకొస్తుందని, సీఎం రేవంత్ కు తగిన గుణపాఠం చెబుతామంటూ నేతలు గట్టిగానే మాట్లాడుతున్నారు. పార్టీలు చెప్తున్నారు మేము గెలుస్తాము. ఎట్లా గెలుస్తారు? బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎందుకు గెలుస్తారు? మా కేతక్క కుల్లా చెప్పేసింది, ఎవరికి కూడా ఫేస్ వాల్యూ లేదు. ఏ పార్టీ కూడా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఓటు అడిగే హక్కు లేదు వాళ్ళకు. వాళ్ళు ఏమి చేయలేదు. 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి సర్వనాశనం చేసిర్రు ఈ బీజేపీ కాంగ్రెస్ కలిసి. మనం 70 సంవత్సరాల సంది కూడా వాళ్ళు ఏమి చేయలేదు. మనకు సాగునీరు ఇవ్వలేదు, తాగునీరు ఇవ్వలేదు, కరెంట్ ఇవ్వలేదు, ఒక రోడ్లు వేయలేదు, ఒక డెవలప్ చేయలేదు. ఒక్కడు గొప్ప మహాత్ముడు మన కేసీఆర్ ఉద్యమం తీసుకొచ్చి ఉద్యమం చేసి మన తెలంగాణను తెచ్చి అన్ని రకాల కూడా దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా చేసిన ఘనత మన కేసీఆర్కు కేటీఆర్కు ఉన్నది. వాళ్లకు ఓటు అడిగే హక్కు కూడా లేదు. వాళ్ళకు క్యాడర్ లేదు, లీడర్ లేరు, కార్యకర్తలు లేరు. ఎక్కడ కూడా తెలంగాణలో వాళ్ళకి ఎక్కడ కూడా ఏమి లేదు. ఉత్తగానే ధమ్కి చేస్తున్నారు. మేము వస్తాం. ఎందుకు వస్తారు? ఎట్లొస్తారు? ఎవడేస్తాడు మీకు ఓట్లు? ఏం ముఖం పెట్టుకొని నువ్వు ఓటు అడుగుతావు? నీకెందుకు వెయ్యాలి ఓటు? ప్రజలను మోసం చేసినందుకు ఆ ఓటేస్తారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉంది, ఏమీ చేయలేదు. ఉన్న సిలిండర్ 400, 1200 తీసుకుపోయాడు. ధరలు పెంచినందుకు అన్ని వర్గాల వాళ్ళని కలుపుకుంటూ పోతూ నిర్ణయించిన సెలెక్ట్ చేసిన క్యాండిడేట్స్ వీళ్ళందరూ కూడా ఆల్రెడీ వాళ్ళు ప్రజలలో మమేకమై అనేక కార్యక్రమాలు, అనేక సేవా కార్యక్రమాలు పార్టీ తరఫున చేస్తున్న వాళ్ళే. కొత్త క్యాండిడేట్స్ ఏం వీళ్ళ ప్రజలకు తెలియని వాళ్ళు ఎవరు కాదు. మరి అలాంటి క్యాండిడేట్ని మనం అందరం కూడా ఒక
ప్రతి ఒక్కరు ఒక సైనికులాగా, అంటే ఈ కార్యకర్తలు కావచ్చు అందరూ కూడాను ప్రతి ఒక్కరు కూడా మనమే క్యాండిడేట్ అన్నట్టుగా మనం మరి వెళ్ళి మనం గెలిపించుకుందాం, అందరం సీరియస్గా తీసుకుని. మరి ఇప్పటిదాకా కేతక్క భలే మాట్లాడింది, ఎందుకంటే నేను చెప్పాలనుకునేని అక్క నువ్వే చెప్పేసినావు చెల్లి. సో చాలా ఇట్లా తెలంగాణ వాళ్ళేం తక్కువ కాదు, అందులో మహిళలు మరి ఇంకా మహిళా ఏంటి నడుస్తూనే ఉంది. మనకి ఇంకా అంతర్జాతీయ మహిళా దినోత్సవం 8వ తారీఖు అయిపోయినా కూడా ఈ నెలంతా మార్చ్ అంతా అదే స్పిరిట్తో. కడియం శ్రీఆర్ గారు లేరు. నేను మీ ద్వారా నేను అడగదలుచుకున్నాను, మీ వయసు తగ్గ మీ గొప్ప గుణం ఉంటే మీరు స్పందించాలి. ఎంతమంది త్యాగాల ఫలితం ఈ పార్టీలో మీకు 10 సంవత్సరాల పాటు అనేక పదవులు వచ్చినాయి. అసలు పార్లమెంటరీ వ్యవస్థలో చట్టసభల్లో ఎన్ని పదవులు ఉండాలో అన్ని పదవులు మీకు వచ్చినాయి. ఇక మీకు మిగిలినది ముఖ్యమంత్రి పదవి ఒకటే మిగిలినది. ఇదేనా మీరు కొత్త తరానికి నేర్పేది? వరంగల్ రాజకీయాలను భ్రష్టు పట్టించిన మరి ఆ బాధ్యత మీది కాదా? ఏనాడు కూడా కార్యకర్తల గురించి, జిల్లా గురించి ఎప్పుడు కూడా సోయి లేదు. ఇలా మీ పదవుల కోసం ఉన్నంత సోయి కానీ ఆలోచన కానీ ఎప్పుడూ లేదు. ఇది సరైనది కాదు. రేపు పెడుతున్నాం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కార్యకర్తల మీటింగ్ పెడుతున్నాం. మీరు లేనప్పుడే స్టేషన్ గన్పూర్లో తెలంగాణ జెండా కేసీఆర్ నాయకత్వం ఎంత బలంగా ఉన్నదో. పాడి కౌశిక్ రెడ్డి, హరీష్ రావు, కేటీఆర్లు మాటల్లో వేడి పెంచి మరీ సీఎం రేవంత్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. పాడి కౌశిక్ రెడ్డి అయితే ఒక అడుగు ముందుకేసి మరీ గట్టిగానే బదులిస్తున్నాడు. మరి గెలిచిన ఎమ్మెల్యేలను గుంజుకపోయే ప్రయత్నం చేస్తుండు, మా బీఆర్ఎస్ పార్టీ లీడర్లను ఇళ్లలోకి పోయి గుంజుకపోయే ప్రయత్నం చేస్తుండు. కానీ ఇవాళ రైతులు పిట్టల్లాగా రాలిపోతూ ఉంటే, చచ్చిపోతూ ఉంటే ఒక ముఖ్యమంత్రి రాడు, ఒక మంత్రి రాడు, కనీసం పరామర్శించరు, ధైర్యం చెప్పరు. గా నీళ్ళే శాత కాదు. నేను మొన్న ఎప్పుడో చెప్పినా, మేము గేట్లు తెరిస్తే అందరు మా పార్టీలో చేస్తారు. నువ్వు తెరవాల్సింది గేట్లు రాజకీయ పార్టీల కోసం కాదు, ప్రాజెక్టుల గేట్లు తెరువు, రైతుల పొలాలు కాపాడు, రైతులకు నీళ్ళు ముఖ్యమంత్రి అంటే ఆయనకు సీమ గుట్టినట్టు కూడా లేదు. ఎవరు చూసిరు కదా, ఇవాళ కేసీఆర్ గారు ఉన్న 10 సంవత్సరాలలో ఏ ఒక్క రోజు మోటార్లు కాలిపోలేదు, నా మోటార్లు ఇట్లా వైండింగ్ షాప్ లకు వచ్చినదే లేదు. ఇవాళ మీరు చూడండి, ఇవాళ కరీంనగర్ నుంచి మాజీ ఎంపీ గారు, కాబోయే ఎంపీ గారు వినోద్ కుమార్ గారు కూడా వచ్చిండ్రు. ఇవాళ వీణవంక పట్టణంలో మేము ఒక వైండింగ్ షాప్ కు వచ్చినాం. ఈ వైండింగ్ షాప్ కు వస్తే ఇవాళ రోజుకి 3-4 మోటార్లు మేము రిపేర్ చేయాల్సి వస్తుంది సార్, తెల్లారిదాకా పనిచేయాల్సి వస్తుంది. ఇలా 3,500 రూపాయలు ఒక్కొక్క మోటార్కి అవుతుందని, ఇవాళ ఖర్చు అవుతుందని మా శ్రీనివాస్ గారు చెప్తా ఉన్నారు. ఇది ఎంత బాధాకరం అని చెప్తే, తెలంగాణని కష్టపడి కేసీఆర్ గారి కొట్లాడి 14 సంవత్సరాలు తెచ్చి కష్టపడి తెలంగాణని ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరి కాలిపోయిన మోటార్లు, కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు, కాలిపోయిన మీటర్లు, ఇది పరిస్థితి తెలంగాణది. కాబట్టి యావత్ రైతాంగం మొత్తం కూడా, కరీంనగర్ లోనే కాదు యావత్ తెలంగాణ మొత్తం కూడా ఖచ్చితంగా మీరు ఆలోచన చేయాలి. ఇలా ఖచ్చితంగా కేసీఆర్ గారిని మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి రైతు మీద ఉంది. ఎందుకంటే మిమ్మల్ని మళ్ళా కాపాడుకునే బాధ్యత కేసీఆర్ గారికి ఉంటుంది. లేకపోతే ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ కాంగ్రెస్ వాళ్ళని ఇట్లనే ఉండి మళ్ళీ మీరు పొరపాటున తప్పు చేస్తే ఈ మోటార్లే కాదు వచ్చింది, వాళ్ళు ఇచ్చే 6 గ్యారెంటీలు కూడా ఎత్తేస్తారు. రేపు ఆగమాగమయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి రైతు, ప్రతి యువత, ప్రతి మహిళ చూద్దాం ఆపరేషన్ ఆకర్ష్ ఇంకా ఎంత మందిని కాంగ్రెస్ లోకి తీసుకుపోతుందో, సీఎం రేవంత్ వ్యూహాలు ఎంత మేరకు పనిచేస్తాయో.